హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఏకేపీ. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి వీడియో చేశాను. మీకు ఎంతమందికి తెలుసో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు 1971లో సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనగా మన మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి పెద్దన్నయ్య. నటుడు మరియు నిర్మాత అయిన కొణిదెల నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రెండవ అన్నయ్య. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అక్క దుర్గ గారు, రెండవ అక్క మాధవి గారు. చిరంజీవి గారి సినిమా రంగంలో ఆసక్తిని చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా రంగం వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్లో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కరాటీలో బ్లాక్ బెల్ట్. సినిమా నటులైన రామ్ చరణ్, వరుణ్ తేజ్లకు పవన్ కళ్యాణ్ గారు చిన్నాన్న అవుతారు. సినిమా నటులైన సాయి తరం తేజ్, వైష్ణవ్ తేజ్లకు మరియు అల్లు అర్జున్లకు పవన్ కళ్యాణ్ గారు మావయ్య అవుతారు. పవన్ కళ్యాణ్ గారు 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించారు. రెండవ చిత్రం గోకులంలో సీత తరువాత సంవత్సరం విడుదలైంది. అతను తరువాత ఏ కరుణాకరన్ దర్శకత్వంలో వహించిన తొలి ప్రేమ 1999లో కనిపించారు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించారు. తమ్ముడు సినిమా 1999 జూలై 15న విడుదలైంది. పిఏ అరుణ్ ప్రసాద్ రచన, దర్శకత్వం వహించారు. 2000 ఏప్రిల్ 20న అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రీలో నటించాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ రావు గారు నిర్మించగా రమణ గోగుల సంగీతం సమకూర్చారు. 2001లో ఖుషీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. దీనికి ఎస్ఏ సూర్య దర్శకత్వం వహించాడు. ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2001లో అతని సోదరుడు చిరంజీవి కోకాకోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు తను స్వయంగా జానీ సినిమాని స్వయంగా రాసుకొని దర్శకత్వం వహించారు. అది 2003 ఏప్రిల్ 26న విడుదలైంది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను రేణు దేశాయితో నటించగా రమణ గోగుల గారు సంగీతం అందించారు. 2004లో పవన్ కళ్యాణ్ గారి చిత్రం గుడుంబా శంకర్ విడుదలైంది. ఈ సినిమాకి వీర శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంచనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే కళ్యాణ్ రాశాడు. ఈ చిత్రంలో 3 పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అతను రూపొందించారు. దీనికి కొరియోగ్రఫీ కూడా చేశారు. 2005లో ఏ కరుణాకరన్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది. తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కరుణాకరన్ది ఇది రెండో చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ గారు నిర్మించారు. 2006లో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది. 2006 మార్చిలో కళ్యాణ్ తన రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రహిని ప్రారంభించారు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. ఇది సమాజంలోని దురాఘాతాలను ప్రశ్నించే కథ. పిసి శ్రీరామ్, ఏఆర్ రెహమాన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రీ ప్రొడక్షన్పై కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది. ఆ సంవత్సరం తరువాత భీమనేని శ్రీనివాసరావు గారి దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించారు. ఈ చిత్రంలో కళ్యాణ్తో పాటు ఆసిన్, సంధ్యలు నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ కిడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.
ఈ చిత్రం 2006 డిసెంబర్ 29న విడుదలైంది. ఈ చిత్రం 3 వారాల్లో 23 కోట్లు, 70 రోజుల్లో 300 మిలియన్లు వసూలు చేసింది. ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్. ఈ సినిమాలో నీవల్లే నీవల్లే అనే పాటకు కూడా కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారు. 2008 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ 2న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు సాధించింది. ఆ సమయానికి దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతీయ చిత్రాలలో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూలు చేసిన చిత్రాలలో మొదటిది. జల్సా 2008లో తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూలు రాబట్టింది. 2010లో ఎస్.ఏ. సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది. అదే సంవత్సరం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్ట్ సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 2011లో అతను ఝాన్సీ బరాంచి దర్శకత్వం వహించిన లవ్ ఆజ్కల్ యొక్క రీమేక్ అయిన తీన్మార్లో నటించాడు. అతను విష్ణువర్ధన్ యొక్క గ్యాంగ్స్టర్ చిత్రంలో పంజాలో కూడా కనిపించాడు. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్లో కనిపించారు. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో అత్యధిక వసూలు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పనిచేశాడు. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కూడా కనిపించారు. 2013 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ అవడంతో పైరసీ సమస్యలకు ఎదుర్కొంది. అయితే ఈ సినిమా 2013లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం 33 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది. 2014లో స్టార్ ఇండియా సర్వే పవన్ కళ్యాణ్ను భారతదేశంలో టాప్ 5 హీరోలలో ఒకరిగా పేర్కొంది. 2015లో పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ తెలుగు రీమేక్ అయిన గోపాలా కోపాల్లో నటించారు. వెంకటేష్తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పద్దసాని దర్శకత్వం వహించాడు. 2016లో పవన్ కళ్యాణ్ గారి నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ 2012 చిత్రం గబ్బర్ సింగ్కు సీక్వెల్. విమర్శకుల నుండి పేలవమైన సమీక్షలు అందుకుంది. తమిళ చిత్రం వీరంకు రీమేక్ చిత్రం కాటమరాయుడు 2017లో. ఇది కిషోర్ కుమార్ పార్థసానితో అతని రెండవ సినిమా. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. ఇది పవన్ కళ్యాణ్కు 25వ చిత్రం. 2021లో పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ గారి దర్శకత్వంలో వహించిన వకీల్ సాబ్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగం అయిన యువరాజ్యంనకు అధ్యక్షునిగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్ రోడ్ షోలో సందర్భంగా వడదెబ్బ తగిలి పవన్ కళ్యాణ్ గారికి వాంతులు వచ్చాయి. తర్వాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నారు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన పార్టీని అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి
70,000 పైచికులు మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా జూన్ 12, 2024న ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి 1997లో నందిని గారితో వివాహం జరిగింది. 2007లో నందిని గారికి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ గారిని భార్యగా పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2013 సెప్టెంబర్ 30న అన్నా లెజెనెవాను పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్లకు అఖీరానందన్ అనే కొడుకు, ఆద్య అనే కుమార్తె జన్మించారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజెనోవాకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పొలెనా అంజనా పవనోవా అనే కుమార్తె జన్మించారు.